వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం మంత్రులు కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారని, చేతల్లో మాత్రం రైతులను ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతాంగానికి ఉపశమనం కలిగించాలని కోరారు. నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు 17-18 నెలలు ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఎవరి విధానం వాళ్ళది. మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో, రైతు చేసి పట్టేవాడికి ఉండకూడదు, చేసి పెట్టేవాడిగా ఉండాలని ప్రతి రాజశేఖర రెడ్డి గారి గవర్నర్ ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు కొనుగోలు పెట్టిన పంటకి గిట్టుబడి ధర కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అది మా ప్రభుత్వ విధానం. ఈ ప్రభుత్వ విధానం ఆ భరోసా కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో చేయడం తప్పు కాదు, కానీ ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ అని పెట్టి నిర్దిష్టంగా పండించే రైతుకి ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, అధిక వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, అడకం వచ్చినా కరెక్ట్ గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంకే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేశాము. ఇప్పుడు విధానం ఏం చేశారంటే, కాదు పూర్వ విధానం లాగా ఆ రైతు కట్టే ఇన్సూరెన్స్ ని వాళ్ళే కట్టుకోవాలి, రైతే కట్టుకోవాలి, కట్టుకుంటేనే రైతు దానికి అర్హుడు అనేది అది తీసుకొచ్చారు. అది అప్పుడు చేశారు. తుఫాన్ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం మంత్రులు కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారని, చేతల్లో మాత్రం రైతులను ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతాంగానికి ఉపశమనం కల్పించాలని కోరారు.